వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. ఓవరాల్గా చూస్తే నేను చిన్నప్పుడు ఊర్లల్లో ఓన్లీ అంటే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా విపరీతమైనటువంటి బూతులు మాట్లాడుకునేవాళ్ళు. అంటే కోపాలు వచ్చినప్పుడు, వాళ్ళ ఏదైనా పంచాది అయినప్పుడు, లేదా ఏదైనా ఒకరిదొకరికి ఏదైనా యుద్ధం జరిగినప్పుడు, కొట్టాటలు జరిగినప్పుడు విపరీతమైనటువంటి బూతులు, మామూలు కాదు, వినే పరిస్థితి లేకున్నటువంటి బూతులు. చిన్నప్పుడు ఆ బూతులన్నీ నిన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే అది రాను రాను ఏమైపోయిందంటే, హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంచెం బూతులకు దూరం ఉన్నాం. చిన్నప్పుడైతే బీభత్సంగా విన్నాము. చెవులల్లో ఎప్పుడు మార్నింగ్ లేవగానే, రేపు రాత్రి కాగానే చెవులల్లో సీసం పోసినట్లే ఉండేది. అట్లాంటి బూతులు విన్నాం. ఇని 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 ఏదో హైదరాబాద్ వచ్చినాం. హైదరాబాద్ వచ్చేసి మంచి పదజాలం, మంచి భాష, అవన్నీ కూడా నేర్చుకొని అసలు తెలంగాణను మర్చిపోయే విధంగా మనం కొంత, అంటే తెలంగాణ పదజాలం, అంటే పదాలు మాట్లాడేది, ఎందుకంటే అన్న, ఇవన్నీ కూడా నేను చాలామందికి నేర్పడం జరిగింది. అన్న అని ప్రతి ఒక్కరు అనడం, అదంతా కూడా మ్యాక్సిమం నేను ప్రొవైడ్ చేసిన. అట్లా చదువుకున్నాం కదా, మంచి భాష, మంచి సంస్కృతి సాంప్రదాయాలను తీసుకురావాలనేటువంటి ఆలోచనతో మామూలుగా చదువుకున్న వాళ్ళు చదువుకున్నట్లే ప్రవర్తించారు. అది రాను రాను ఏమైపోయిందంటే, తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కాగానే ఆంధ్ర వాళ్ళను తిట్టడానికి విపరీతమైనటువంటి బూతును ఉపయోగించారు. అంటే తెలంగాణలో పల్లెల్లో ఉన్నటువంటి బూతును కేసీఆర్ మొత్తం పబ్లిక్ చేసేసాడు. ఓన్లీ పల్లెలకే పరిమితం ఉండే, మ్యాక్సిమం సిటీలు, జిల్లాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు. స్పష్టంగా చాలా జాగ్రత్తగా మాట్లాడేది. ఏదైనా చిన్న బూత్ పదం వస్తే తిట్టేవాళ్ళు, ఏంట్రా బూత్ మాట్లాడుతున్నామని. అలాంటి పరిస్థితి నుంచి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ పల్లెల్లో ఉన్నటువంటి ఆ అమ్మలక్కలు కావచ్చు, లేదా మగవాళ్ళు కావచ్చు, ఏదైనా గెట్టు పంచాదులు, పొలాలలో ఉండేటటువంటి గెట్టు పంచాదులు, ఇండ్ల పంచాదులు, జాగల పంచాదులు ఏదైతే ఉన్నాయో అవి భూతు పురాణంతోనే నడిచేది. దాన్ని ఏం చేసిండంటే కేసీఆర్ బ్రహ్మాండంగా వాటిని విన్నాడు, నేర్చుకొని ఆంధ్రుల మీద ప్రయోగం చేసిండు. ఆంధ్రుల మీద ప్రయోగం చేసేసి విపరీతమైనటువంటి తిట్లు తిట్టి, విపరీతమైనటువంటి బూతులు మాట్లాడడం పట్ల అది రాను రాను ప్రజలకు చాలా దగ్గరైపోయి, మనం మాట్లాడుకునే భాషనే కేసీఆర్ మాట్లాడుతున్నాడన్న ఉద్దేశంతో చాలామంది అట్రాక్ట్ అయ్యి నవ్వుకున్నారు. నవ్వుకొని రేషం వచ్చింది. ఎందుకంటే తిడితేనే కదా రేషం వచ్చింది. అందరూ ఉద్యమం చేసినారు, తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత కూడా ఊరుకుంటాడా? అదే పదజాలాన్ని, ప్రతిపక్షాలను విపరీతంగా అదే పదజాలంతో దూషించడంతో, తిట్టడంతో అందరికీ కూడా ఇవాళ హైదరాబాద్లో నివసిస్తున్న ప్రతి ఒక్కడు కూడా ఈ యూట్యూబ్లు కూడా వచ్చిన తర్వాత కూడా బూతు పురాణం అనేటటువంటిది విపరీతంగా వచ్చేసింది. రోజు బూతు విని 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 అసలు విసుగొచ్చేసి అంటే ఎంత కోపం వచ్చేస్తుందంటే అంత కోపం వచ్చేస్తుంది. నేను గతంలో అన్నా కదా, వీపుల కొడవలు పెట్టుకొని గీక్కున్నట్లంత కోపం వచ్చేస్తున్నది. అలా అంటే అలాంటి బూతు పురాణాన్ని ఇలా తెలంగాణ అంతా స్ప్రెడ్ అయిపోయి, ఇప్పుడు నా రోజులైన తర్వాత బూతుల తెలంగాణ అంటే బీటీజీగా మారుతుంది. ఇక తెలంగాణ అంటేనే బూతులు. తెలంగాణోడు అనగానే అమ్మో వీళ్ళు ఖతర్నాక్ బూతులు మాట్లాడతారా బై, ఈ బూతులే అని చెప్పేసి అనేటటువంటి కాన్సెప్టును ఇలా ఎవరు తీసుకొస్తున్నారు? ఈ రాజకీయ నాయకులు మొత్తం పట్టుకొచ్చేసి టోటల్గా ప్రతి ఒక్కరికి బూతులు అలవాటు చేసి, ఇళ్ళల్లో కూడా హైదరాబాదులో ఇళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండమైన బూతులు, వాళ్ళ పిల్లలు, తల్లిదండ్రులు బ్రహ్మాండంగా బూతులు మాట్లాడుకుంటూ బూతులతోనే జీవితాన్ని మొత్తం ఒక దినమంతా గడుపుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితి బూతుల తెలంగాణ ఇచ్చినటువంటి ఈ రాజకీయ నాయకులు అవే బూతులతోని మీ నియోజకవర్గాలకు రాకుండా ఉంటే, లేకపోతే వాళ్ళు నేర్పిందే కదా,
వాళ్ళు ఏ పని చేయకున్నా మీరు ఇక మొత్తం టోటల్గా మీకెంత పదజాలం ఉన్నదో అంత పదజాలంతో తిట్టండి. బూతుల తెలంగాణ అని పేరు మాత్రం తీసుకొచ్చి పెట్టండి. ఓకేనా? మరి దయచేసి ప్రేక్షక మహాశయులకు నా యూట్యూబ్ ఛానల్ను దయచేసి మీరు ప్రతి వీడియో చూస్తూ ఉన్నారు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, లైక్ చేయండి. ప్లీజ్.